ఇశ్రాయేలు అనుకుంటారట, మా బాహుబలమే మాకు రక్షణ కలగజేసింది అని అనుకుంటారు. ఎందుకు? 32,000 మంది ఉన్నారు. బాబు, నీతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి నువ్వు ఒక ప్రకటన చేయి అన్నాడు గిద్యోనుతో. ఏం చెప్పాలి ప్రభు అంటే, ఎవడు భయపడి వణుకుచున్నాడో వెళ్ళిపోవాలి. వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి 32,000 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారో తెలుసా? ఒకేసారి 22,000 మంది పోయారు. అంటే వచ్చిన వాళ్ళని భయపడి వణుకుతున్న వాళ్ళు ఎంతమంది? 22,000 మంది. దేవునికి ఇష్టం లేదు వీళ్ళు. ఎవడు భయపడుతున్నాడో, ఎవడు వణుకుతున్నాడో, యుద్ధం అంటే వాడికి భయమో, వాడు దేవుని దండులో ఉండడానికి అర్హుడు. అది గెటౌట్. ఈ గిలాదు కొండను వదిలి వెళ్ళిపోవాలన్నాడు. 10,000 మంది నిలిచి ఉండగా 4వ వచనంలో చూడండి, ఇంకా ఎక్కువ మందా? 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మంది వెళ్తే గిద్యోను పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఓరి బాబోయ్, 32,000 మంది ఉన్నారనుకుంటే 22,000 మంది వెళ్ళిపోయారేంట్రా బాబు, 10,000 మంది మిగిలారు అంటుంటే దేవుడు మళ్ళీ అంటాడు వీళ్ళు కూడా ఎక్కువే. కాబట్టి ఎవరు నీతో పోవాలని చెప్తానో వాడు పోవాలి, ఎవడు వద్దని చెప్తానో వాడు పోకూడదు అని చెప్పి 5వ వచనంలో అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, మోకాలుని కృంగిన ప్రతి వాన్ని ఆ నోటితో చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 9,700 మంది. 10,000లోని ఇలాగ చేతులెట్టి చెరువు మీద పడిపోయి ముఖం మొత్తం చెరువులో ముంచేసి తాగిన వాళ్ళు ఎంతమంది? మూతి పెట్టి చెరువులో నీళ్లు ప్రవహిస్తుంటే ఆ నీరు తాగిన వాళ్ళు లెక్క ఎంతమంది? 9,000. కొందరు మోకాలు ఇలా ఉండి నీళ్లు తీసుకొని గతికారు. వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు. దే ఆర్ అలర్ట్ పీపుల్. అర్థమైందా? వాడు అలా పడిపోయి చెరువు మీద పడిపోయి నీళ్ళు తాగుతున్నాడు. అర్థమైంది ఎలా తాగుతున్నాడు? నెత్తి మీద ఒకడు ఎవడైనా కొడితే ఆడికి సేఫ్టీ ఉందండి? ఎంత నెగ్లిజెన్స్ పీపుల్ చూడండి. కానీ ఒకడు అటు ఇటు చూస్తూ ఈ నీళ్ళ తోడి చేత్తో గతుకుతున్నాడు. వీళ్ళెంతమంది? వీళ్ళు అలర్ట్గా ఉండేవాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు 300 మంది చాలు నాకు. దేవునికి మహిమ కలుగునగా. అజాగరూకులు 9,700 మంది. అక్కడ టెస్ట్ చూసారా? దేవుడు టెస్ట్ పెట్టాడు ఆ 10,000 మందికి. వీళ్ళలో ఎవరు అలర్ట్గా ఉంటారో, ఎవడు యుద్ధంలో జాగ్రత్తగా ఉంటాడు. పిరుకోడు యుద్ధం వల్ల అక్కర్లేదు, ధైర్యం ఉన్నోడైనా సరే అజాగరూకుడు కూడా అక్కర్లేదు దేవునికి. 10,000 మంది పిరుకోలు కాదు, ధైర్యవంతులే. 22,000 మంది భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన 10,000 మంది భయపడిన వాళ్ళే కదా. ఆ భయపడిన వాళ్ళలో కూడా 9,700 ఎవరైనా కేర్లెస్ అనమాట. వాళ్ళు యుద్ధానికి బయలుదేరినప్పుడు శత్రువులు ఎటువంటి దాడి చేస్తాడో అలర్ట్గా ఉండాలి లేదా? ఏకంగా నీటి మీద మూతిపెట్టి తాగేస్తే, పీక మీద ఒక అడిగేసి వెనకాల నుంచి ఆవిడని తొక్కేసాడు అనుకో, ఆడు జలసమాధి అయిపోతాడు. కుక్క గతికినట్లు గతికిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మోకాళ్ళుని చేతికి అందించుకున్నారంటే వాళ్ళ చూపులు అటు ఇటు ఉన్నాయని అర్థం. ఈ 300 మంది సపరేట్ చేయన్నాడు దేవుడు. సంఘములో కూడా దేవుడు ఇలాగా పరీక్షించి సపరేట్ చేసి, ఎవరు అలర్ట్గా ఉన్నారు, ఎవరు ధైర్యం కలిగి ఉన్నారు, ఎవరు కమిటెడ్గా ఉన్నారు, వాళ్ళు యుద్ధమునకు కావాలి దేవునికి. తాలు సరుకంతా అతి త్వరలోనే సంఘంలో నుండి ఎగిరిపోతుందని చెప్తున్నాను. పొట్టులాగా ఎగిరిపోతారు చూడండి. సంఘాలు చాలా మట్టుకు ఇంతమంది ఉండరు, జనాలు ఉండరు. సంఘాలు ఖాళీ అవుతాయి భవిష్యత్తులో. కొద్దిమంది ఉంటారు, చాలా కొద్దిమంది. గిద్యోను దండులాగా 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ.
ఈ రేషియోలో మిగులుతారు. ఆ చిన్న దండు అతి బలాఢ్యుడైనటువంటి గోల్యాతును దావీదు ఎదుర్కొన్నట్లుగా అంతిమ అబద్ధ క్రీస్తుని ఎదుర్కోబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక.